హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి క్యాలీఫ్లవర్ 65 అయితే చేస్తున్నాను. ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అండి, ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా బాగుంటాయి. వేడి వేడి మీద తింటే ఇంకా బాగుంటాయండి. అయితే నేను ఒక క్యాలీఫ్లవర్ తీసుకుంటున్నాను. క్యాలీఫ్లవర్ కట్ చేసుకున్నాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం క్యాలీఫ్లవర్ 65 చేసుకోవాలంటే ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ముందైతే ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల శనగపిండి వేసుకున్నాము, 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకున్నాము. ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. మంచి కలర్ఫుల్గా ఉండాలంటే ఫుడ్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. ఒక అర స్పూను కారం, కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. ఒక అర స్పూను గరం మసాలా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి, లూజ్గా కలుపుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంచెం నీళ్ళు వేసుకొని కొద్దిగా లూజ్గా కలుపుకున్నాము. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇది కడిగేసుకొని ఇందులోకి వేసుకున్నాము. నీళ్ళు లేకుండా వంచేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టించాలి. చేతితో బాగా కలుపుకున్నామంటే బాగా పడతాయి. ఇవి వేడి మీద ఉన్నప్పుడు బాగుంటాయండి. వేడి ఆరిందంటే కొంచెం మెత్తపడతాయి. వేడి మీద ఉంటేనే బాగుంటాయి తినడానికి. ఇవిగోనండి, ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి క్యాలీఫ్లవర్ పీస్లన్నీ ఇందులోకి వేసుకున్నాము. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా బాగా ఇష్టపడి తింటారండి. ఇలాగ కలిపేసుకున్నాము. అటు ఇటు తిప్పుకుంటా వేయించుకోవాలి ఆయిల్లో. ఇదిగోనండి, ఇలా ఫ్రై అయిపోయాయి కదా. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలాగ మళ్ళీ వేసుకొని వేయించుకుందాము. అంతేనండి, క్యాలీఫ్లవర్ 65 అయితే రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.